హాయ్ అండి అందరికీ. ఎవరైతే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వీడియో మొత్తం చూసి కంటెంట్ నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మనము ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా చాలా మందిలో చాలా తేడా వచ్చింది. అంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వచ్చింది. అది కరోనా టైంలోనే ఎందుకండి, ఎప్పుడు ఏ జబ్బు మనకి వస్తుందో తెలియదు. అలాంటప్పుడు ఎప్పుడు హెల్తీగా మనం తినడానికి ట్రై చేస్తే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు దాన్ని తట్టుకోగల శక్తి అనేది మన బాడీకి ఉంటుందన్నమాట. అలా ఉండాలంటే మనం మంచి ఫుడ్ అనేది డైట్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ సలాడ్ అయితే మనం చేయబోతున్నాము. అది ఎలాగనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. దానికి కావాల్సినవి ముందుగా ఏవైనా కానీ శనగలు, బొబ్బర్లు, పెసళ్ళు ఇలా 4-5 రకాలు ఒకవేళ మనం తినగలము. ఏదైనా కానీ ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఎందుకంటే ఏదైనా ఇవి మనం పెసళ్ళు ఇవి తినడానికి పెద్దవాళ్ళకి కొంచెం గ్యాస్ వస్తుందని అని అంటారు కదా, అలా రాకుండా ఉండాలంటే మినిమం ఇవి మనం 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం ఉడకబెట్టుకోవాలన్నమాట, బాయిల్ చేసుకోవాలి. నేను ఇవి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకున్నాను. ఇవి శనగలు, పెసర్లు, బొబ్బర్లు. ఓకే, మీకు అందుబాటులో ఏముంటే అవి నానబెట్టేసుకొని మాత్రమే ఉడకబెట్టుకొని తినాలి. డైరెక్ట్ అలాగే తింటే స్టమక్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఇలా కంపల్సరీ నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే చాలా మంచిది, తినొచ్చు డైలీ కూడా. సో అండ్ ఇందులో వచ్చేసి మనం ఏది తీసుకున్నా మనకి ఫుల్ ప్రోటీన్, విటమిన్స్ అన్నీ రావాలి దాంట్లో నుంచి. సో అందుకని చెప్పేసి ఇందులో పన్నీరు, ఎవరైనా సలాడ్ తినేవాళ్ళు కంపల్సరీ పన్నీర్ అనేది యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని కోకోనట్ ఆయిల్తో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇందులో పన్నీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ అలాగే మనకు నచ్చిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్, టమాటో, కివి, కీరా ఇలాంటివన్నీ యాడ్ చేసాను. ఇందులో యాడ్ చేసి కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, ఇవి సరిపోతాయి దీనికి. మనం అలాగే ఇది నైట్ టైం తినే వాళ్ళకైతే, నైట్ అంటే 6-7 ఆ టైంలో తినే వాళ్ళకి దీని కాంబినేషన్గా కొంచెం కొర్రల రైసు ఇలా అంటారు కదా, మిల్లెట్స్తో చేసిన రైస్ ఏదన్నా పెట్టుకొని తింటే మనకు స్టమక్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. మనకు కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో కంపల్సరీ అప్పుడప్పుడైనా మనకి ఖాళీ ఉన్న టైంలోనైనా ఇలా హెల్దీ ఐటమ్ అనేది ట్రై చేస్తే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు కొర్రలు ఇవి కూడా మనకి 6 అవర్స్ అనేది మినిమం నానాలి. కొర్రలు కానీ అరికెలు కానీ ఇలాంటివి ఏవైనా కానీ నానిన తర్వాత ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. ఇది ఒక కప్ అయితే, చిన్న టీ గ్లాస్కి అయితే సరిపోతుంది ఒక మనిషికి. టీ గ్లాస్ కొర్రలు అవి మరుగుతున్న నీళ్ళల్లో వేసి, ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేసి మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించుకొని అందులో మనకి నచ్చిన కర్రీ ఏదైనా కానీ ఇలా సర్వ్ చేసుకొని తీయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.